వలన తగ్గింది అన్నది. బానే ఉంది. ఇది ఇంతకీ జగన్ దిగిపోయిన తర్వాత జననాల సంఖ్య తగ్గిందా, ఈ దశాబ్దంలోనే తగ్గిందా? అప్పుడు మరి జగన్ టైంలో కూడా తగ్గిందని రాశారు కదా వీళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో. కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో తగ్గిన పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లో పెరిగారు. ఎందుకని? ప్రైవేట్ స్కూల్లో చదివితే కూడా ఫీజు అదే అమ్మఒడి ఇవ్వడం వల్ల, అమ్మఒడి ప్రైవేట్ స్కూల్లో చదివితే కూడా అమ్మఒడి ఇవ్వడం వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ ప్లేస్ లో నేను ఉన్నానండి. మనమంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివాం, ప్రైవేట్ స్కూళ్ళలో చదివించగల స్తోమత మన తల్లిదండ్రులకు లేదు, లేదా అప్పుడు స్కూళ్ళు కూడా లేవు. అప్పుడు ట్యూటోరియల్ స్కూల్స్ ఉండే, అంటే ట్యూషనే పొద్దున సాయంత్రం దాకా చెప్పే ట్యూషన్స్. కొన్ని గవర్నమెంట్ స్కూల్లో సీట్లు దొరకని వాళ్ళకి అక్కడ చెప్పేవాళ్ళు. అలాగే స్కూల్లో చదివిన తర్వాత సాయంత్రం పాఠాలు చదివించడానికి స్కూల్లో మనం చదివిన పాఠాలని చదివించడం కోసం ట్యూషన్లు ఉండే. అప్పుడు ఒకవేళ పరీక్ష రాయాలంటే ఈ ట్యూటోరియల్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్టూడెంట్స్ గా పరీక్ష రాసేవాళ్ళు. ఎందుకంటే నేను రాశాను, గవర్నమెంట్ ఊరు మారినప్పుడు నేను ఇది గుడివాడలో దాకా 7th చదివి 7th ఎగ్జామ్స్ కి ముందు నేను ఇక్కడికే వెళ్ళిపోయాను, గుంటూరు. అప్పుడు నేను గుంటూరులో ఉన్నటువంటి ఒక ట్యూటోరియల్ స్కూల్ తరపున 7th క్లాస్ పరీక్ష రాయించారు వాళ్ళు. అప్పుడు 7th ప్రైవేట్ క్యాండిడేట్ అని ఉంటుంది, దాని మీద గవర్నమెంట్ స్కూల్ తరపునే రాయిస్తారు.